శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి నీ దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథంలో నుండి మరి ఒక చక్కటి మాటను చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనాన్ని నేను చదువుతున్నాను, దయచేసి గమనించమని ప్రభు పేట మనవి చేస్తుంటున్నాను. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనము. మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి, దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, గమనించారా ఈ మాటని? యేసుక్రీస్తు వారి యొక్క రక్తం చేత మనము కొనబడ్డామంట. అవును, మనము క్రీస్తులకు, యేసుక్రీస్తు వారికి మాత్రమే దాసులుగా విశ్వాసులుగా జీవించాలి కానీ ఈ లోకంలో ఉన్నటువంటి వ్యక్తులకు కాదు, అధికారులకు కాదు, డినామినేషన్లకు కాదు, ఎవరికి కూడా నీవు భయపడాల్సినటువంటి పని లేదు ప్రియులారా. మనం ఎవరికి కూడా దాసులుగా ఉండి జీవించకూడదు. అదే మనకు బైబిల్ బోధిస్తోంది. బైబిల్లో ఉన్నటువంటి దేవుడే మనకు అధికారి అయి ఉండాలి. అవును, మంచిగా ఆలోచన చేయండి. మనము ఇతరుల మీద ఆధారపడి జీవించినట్లయితే కనుక క్రీస్తును పోగొట్టుకున్న వారం అవుతాం. అవును, ఈ ఉదయకాల సమయంలో ఏ వ్యక్తిని బట్టి ఏ ఒక్క పని ఇచ్చినటువంటి అధికారాన్ని బట్టి నీవు యజమానుడిగా అంగీకరించొద్దు. ఈ లోకంలో ఎవరు కూడా నిన్ను పరలోకానికి చేర్చలేరు. క్రీస్తును సంతోషపరచడానికే ఇష్టపడు, క్రీస్తుకు బాధ్యత కలిగిన వారిగా జీవించు. ఇంకా అపోస్తలుడైన పౌలు గారు ఏమంటున్నారో తెలుసా? ఇప్పుడు నేను మనుష్యుల దయను సంపాదించుకొని చూచుచున్నానా? దేవుని దయను సంపాదించుకొని చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపరచుకూర్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులు సంతోషపెట్టిన వాడినైతే క్రీస్తు దాసుడును కాకపోవుదునని మాట్లాడుతున్నాడు. మనం ఈ లోకంలో ఉన్నటువంటి ఎవరిని కూడా గౌరవిద్దాం, ప్రేమిద్దాం, కానీ అందరికంటే ఎక్కువగా క్రీస్తు వారిని ముందు పెడదాం. ఎవరి దయ మనకు అవసరం లేదు, కేవలం యేసుక్రీస్తు వారి దయ ఉంటే చాలు. ఈ మనస్సు మనం కలిగి ఉండాలి. ఎవరు ఏమనుకున్నా పర్లేదు, నేను మాత్రం నా దేవుని సంతోషపరుస్తాను, ఆయన పరిశుద్ధ వాక్యాన్ని ఘనపరుస్తాను అని మంచి తీర్మానం చేయాలి. అటువంటి వారికి మాత్రమే దేవుని దాసులుగా జీవిస్తారు. ఈ అంత్యకాల దినములలో ఎటు చూసినా కూడా భయంకరమైనటువంటి యుద్ధ వాతావరణంలో ఉన్న నీవు దేనికిని భయపడద్దు. క్రీస్తుకు మాత్రమే దాసులుగా ఉన్నట్లయితే కనుక ఈ లోకము నుండి వెళ్ళిన తర్వాత కూడా సదాకాలం యుగ యుగములు క్రీస్తుతోనే జీవిస్తావు. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, మేము ఎవరికి కూడా దాసులుగా ఉండకుండానట్లుగా మీ రక్తం చేత కొనబడేవారినమైన మేము మా సర్వాధికారిలో మీ మీదే ఉండునట్లుగా ఈ మాటలు వింటున్న వారందరికీ మిమ్మల్ని అనుగ్రహించినందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకున్న యేసయ్య బట్టి అడిగి వేడుకొని పొందుచున్నా మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.